రాయలసీమకు నీళ్లివ్వచ్చని మొట్టమొదటిసారిగా ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ ఆలోచనను అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హంద్రీ నీవా 6 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. అసాధ్యం అనుకున్నారు, సుసాధ్యం చేశాం. 14, 19, 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం. అది ఇక్కడి నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతా నా రాయలసీమ అంటాడు. ఏం రాయలసీమ నాకు అర్థం కాదు. నేను కూడా రాయలసీమలో పుట్టా. ఎన్టీఆర్ కూడా ఇక్కడే ఎమ్మెల్యే అయ్యాడు. నిజమైన నాయకులం ఇక్కడ ఈ ప్రాంతం కోసం పనిచేసి కడాన పులివెందలకు నీళ్లు ఇవ్వలేకపోతే ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినట్టు మొన్న మనం వచ్చిన తర్వాత పులివెందలకు నీళ్లు ఇచ్చాం. ఇక్కడ గొడ్డలి, పులివెందల్లో రక్తపాతం. ఇక్కడ హంద్రీ నీవా పులివెందలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి.